ఇంత పొద్దున్నే లేచి ఈ పెద్ద మనిషి ఎటు బయలుదేరుతున్నాడో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఇప్పటివరకు మన ఛానల్లో చాలా రకాల ప్రొడక్ట్స్ యొక్క తయారీ గురించి తెలుసుకున్నారు. అయితే ఈ వీడియో కాస్త స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే కిచెన్లో ఏదో ఒక సమయంలో ఉపయోగించే కొన్ని మసాలాలను ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు లవంగాలను, యాలకులను, మిరియాలను మరియు దాల్చిన చెక్కను ఎలా తయారు చేస్తారో అని? ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కార్డమామ్ ఫార్మింగ్ ప్రాసెస్. కార్డమామ్ అంటే యాలకులు. మీకు ఈ విషయం తెలుసా? చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ ఐడియాస్లో ఇది కూడా ఒక బెస్ట్ ఐడియా. వీటిని పెంచడం కోసం పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఏరియాస్లో కూడా వీటిని పెంచవచ్చు. ఏ ప్రదేశంలోనైతే తేమ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాస్లో వీటిని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. 10 డిగ్రీల ఉష్ణోగ్రత నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఏ లొకేషన్లో అయినా సరే వీటిని ఎక్కువగా పెంచుతారు. తక్కువ ఏరియాస్లో ఈ కార్డమామ్ మొక్కల్ని పెంచాలి అనుకుంటే సీడ్స్ని ఉపయోగించి ఫార్మింగ్ చేస్తారు. అదే ఎక్కువ మొత్తంలో ఎక్కువ ఏరియాస్లో వీటిని పెంచాలి అనుకుంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ అని పిలిచే వేరే మెథడ్స్ని ఉపయోగిస్తారు. సరే, అసలు విత్తనాలను ఉపయోగించి ఏ విధంగా పెంచుతారో తెలుసుకుందాం. ముందుగా ఈ కార్డమామ్ అంటే ఈ యాలకుల విత్తనాలను నర్సరీ బెడ్స్లో ఉంచుతారు. ఆ తరువాత సరిగ్గా 8 నుండి 10 నెలల సమయం పూర్తి అయ్యేసరికి ఈ నర్సరీ బెడ్స్ నుండి భూమి లోపల పాతడానికి సరిపోయే విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ కార్డమామ్ మొక్కల్ని ఏ ఏరియాస్లో అయితే మట్టి తడుదనం ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో గుంట తవ్వి జాగ్రత్తగా నాటుతారు. ఇలా భూమి లోపల పాతిన ఈ కార్డమామ్ మొక్కల యొక్క ఎత్తు, పెరుగుదల బాగుండడం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి వీటిపైన ఫెర్టిలైజర్స్ ని చల్లుతారు. కేవలం ఒకే ఒక హెక్టర్కి సుమారు 75 కిలోల నైట్రోజన్ని, 75 కిలోల ఫాస్ఫరస్ని, అలాగే 150 కిలోల పొటాషియంని చల్లుతారు. వీటితో పాటుగా ఒక హెక్టర్కి 5 కేజీల ఆవు పేడ మరియు 1 లీటర్ వేప నూనెను చల్లుతారు. ఇప్పుడు చెప్పిన వీటన్నిటినీ కార్డమామ్ మొక్కలపైన ప్రతి 3 నెలలకు ఒకసారి చల్లుతారు. ఈ కార్డమామ్ మొక్కలను భూమిలో నాటి సరిగ్గా 2 నుండి 3 సంవత్సరాలలో వీటి మొక్కలకు కార్డమామ్స్ అంటే యాలకుల కాయలు కాస్తాయి. ఇవి చూడడానికి వేప గింజలలాగా తయారైన తరువాత వీటిని కోసి గోడౌన్స్ కి తీసుకువెళ్తారు. గోడౌన్స్ లో వీటిని ఎక్కువసేపు అలా వదిలివేయకుండా ఎవరైతే అడవుల నుండి కోసుకువచ్చి గోడౌన్స్ లో వేస్తారో వాళ్లకు డబ్బులు ఇచ్చేసి వెంటనే కొన్ని హీటింగ్ ఛాంబర్స్ లో వీటిని పోస్తారు. ఈ హీటింగ్ ఛాంబర్స్ లో ఏమవుతుందంటే ఈ యాలకుల కాయల్లో ఉండే 8% వాటర్ కాస్త 10% కి తగ్గిపోతుంది. అప్పుడే మనకు ఇంట్లో ఉపయోగించే యాలకులు తయారవుతాయి. తరువాత వీటిని కొన్ని గంటల సేపు ఆరబెట్టి వీటిలో ఏమైనా దుమ్ము, పుల్లల లాంటివి ఉంటే వాటిని తీసివేసి డైరెక్ట్ గా ప్యాక్ చేస్తారు. ఈ విధంగా టేస్ట్ తో పాటు మంచి స్మెల్ కూడా వచ్చే యాలకులు తయారు చేస్తారు. క్లోవ్స్ హార్వెస్టింగ్ ప్రాసెస్. క్లోవ్స్ అంటే లవంగాలు. అంటే యాలకుల మొక్కలను ఏ విధంగానైతే భూమి లోపల పాతుతారో అదే విధంగా లవంగాల యొక్క మొక్కలను నాటిన సరిగ్గా 4 సంవత్సరాల తరువాత వీటికి లవంగాల ఫ్లవరింగ్ మొదలవుతుంది. అది కూడా సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యలో పూస్తాయి. ఇలా భూమి లోపల లవంగాల యొక్క మొక్కలు పాతిన 4 నుండి 6 సంవత్సరాల మధ్యలో ఈ లవంగాల యొక్క ఫ్లవరింగ్ పూసిన తర్వాత వీటిని కోస్తారు. చెట్ల నుండి కోసిన లవంగాలు ఈ విధంగా పచ్చగా ఉంటాయి. చెట్ల నుండి గుత్తులు గుత్తులుగా కోసిన తరువాత వీటిని ఒక్కొక్కటిగా విడదీస్తారు. ఇప్పుడు వీటన్నిటిని సరిగ్గా 3 రోజుల పాటు ఎండలో ఉంచుతారు. ఎండలో ఉంచిన తరువాత మొదటి రోజు నుండి 3వ రోజు వచ్చేసరికి పచ్చగా ఉన్న లవంగాలు అన్ని బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. లవంగాలు చెట్లకు పూయడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టినప్పటికీ కూడా చెట్ల నుండి కోసిన తర్వాత కేవలం 3 రోజుల పాటు ఎండలో ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావలసిన లవంగాలు తయారైపోతాయి. సిన్నమన్ అంటే దాల్చిన చెక్క. ఫ్రెండ్స్, దాల్చిన చెక్క గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఈ దాల్చిన చెక్కలో మొత్తం 250 రకాలు ఉన్నాయి. ఈ 250 రకాలలో ముఖ్యమైనవి 2 రకాలు. ఒకదాని పేరు క్యాసియా సిన్నమన్. ఈ క్యాసియా సిన్నమన్ ని సిన్నమోమమ్ క్యాసియా అని పిలువబడే కొన్ని చెట్ల నుండి తయారు చేస్తారు. క్యాసియా సిన్నమన్ అనేది చూడడానికి చాలా పలుచగా ఉంటుంది. అందుకే దీని కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. రెండవ ముఖ్యమైన రకం సైలాన్ సిన్నమన్. వీటిని సిన్నమోమమ్ జిలాన్సియం అని పిలువబడే కొన్ని చెట్ల యొక్క బెరడు నుండి తయారు చేస్తారు.
ఇవి చూడడానికి ముందు చెప్పిన వాటికంటే కాస్త మందంగా ఉంటాయి, అందుకే వీటి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అంటే సైలాన్ దాల్చిన చెక్క అనే పిలువబడే వాటిని చెట్టు యొక్క పై బెరడు నుండి తయారు చేస్తారు. కానీ ముందు చెప్పిన వాటిని అంటే క్యాసియా దాల్చిన చెక్క అని పిలువబడే వాటిని చెట్టు యొక్క పై బెరడు తీసిన తర్వాత లోపల ఉండే లేయర్ ని ఎండబెట్టి తయారు చేస్తారు. ఎంతో ఫేమస్ అయిన మరియు ఖరీదు ఎక్కువ కలిగిన ఈ క్యాసియా దాల్చిన చెక్కని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాసియా దాల్చిన చెక్కను తయారు చేయడానికి ముందుగా వర్కర్స్ తెల్లవారుజామున దాల్చిన చెక్క తయారు చేసే చెట్టు దగ్గరకు వెళ్లి వాటి కొమ్మలను నరుకుతారు. మరి ఎందుకు తెల్లవారుజామునే వెళ్తారంటే ఆ టైంలోనే మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెబ్బలు తేలికగా విరిగిపోతాయి. అదే మధ్యాహ్న సమయంలో వెళ్తే వాటిని నరకడం అనేది చాలా కష్టమవుతుంది. క్యాసియా దాల్చిన చెక్క యొక్క చెట్ల యొక్క రెబ్బలను నరికిన తరువాత వీటిని ట్రక్స్ లో వేసి వీళ్ళు ఉండే చోటుకి తీసుకువస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెబ్బలు సాఫ్ట్ గా ఉండే విధంగా చెక్కుతారు. తరువాత ఇలా స్మూత్ గా చేసినటువంటి రెబ్బల పైన ఉండే అటువంటి పై లేయర్ ని తీసివేస్తారు. ఎందుకంటే క్యాసియా దాల్చిన చెక్కను తయారు చేయడానికి మనకి పై లేయర్ తో సంబంధం లేదు. కర్రలపై ఉండే అటువంటి పై లేయర్ ని పూర్తిగా తీసేసిన తరువాత వీటిని కొన్ని గంటల సేపు ఎండబెట్టి తరువాత ఒక పల్చటి లేయర్ గా కట్ చేస్తారు. ఈ దాల్చిన చెక్కను పల్చగా తయారు చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఎంత పల్చగా ఉంటే దాని విలువ అంత ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పల్చగా కట్ చేయాలి. పలచగా కట్ చేసిన తరువాత వీటిని కొన్ని నిమిషాల పాటు ఎండలో ఉంచుతారు. ఇలా ఎండలో ఉంచడం కారణంగా వీటిలో ఉండేటువంటి వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది. కొన్ని నిమిషాల తర్వాత ఎండలో నుండి ఈ దాల్చిన చెక్కను తీసివేసి దాల్చిన చెక్కలను పలచగా కట్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిపోయిన దాల్చిన చెక్కనన్నిటిని నీటిగా పేర్చి ఒక పక్కన ఉంచుతారు. ఇలా వీటిని 2 రోజుల పాటు ఉంచిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫైనల్ గా ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఫ్యాక్టరీకి తీసుకువెళ్లిన తరువాత వీటిని 2 విధాలుగా సపరేట్ చేస్తారు. చిన్న చిన్న ముక్కలను కాస్త పౌడర్ గా మారిపోయిన దాల్చిన చెక్కలను గ్రైండ్ మిషన్ లో వేసి మెత్తగా పౌడర్ లాగా మారుస్తారు. ఈ పౌడర్ ని డబ్బాలలో నింపి ప్యాక్ చేసి మార్కెట్ కి పంపిస్తారు. రెండవదిగా రోల్స్ ఆకారములో ఉన్న దాల్చిన చెక్కల్ని సరైన సైజులో కట్ చేసి ఈ విధంగా దాల్చిన చెక్కను కవర్స్ లో ప్యాక్ చేసి మార్కెట్ లోకి పంపుతారు. మిరియాలు, లవంగాలను ఏ విధంగా అయితే తయారు చేస్తారో మిరియాలను కూడా అదే విధంగా తయారు చేస్తారు. చెట్టుకు ఇవి చిన్న చిన్న కాయలుగా కాసిన తర్వాత వీటిని కోసి ఎండలో ఉంచి ఎండబెట్టి పూర్తి స్థాయిలో బ్లాక్ పెప్పర్ గా తయారైన తర్వాత మార్కెట్ లోకి పంపుతారు. సో ఇది ఫ్రెండ్స్, యాలకులు, లవంగాలు, మిరియాలు మరియు దాల్చిన చెక్కను ఎలా తయారు చేస్తారు అనే ప్రాసెస్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.